అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ అండ్ జనరల్ టాక్స్. ఇక్కడ జనరల్ టాక్స్ అని ఎందుకు ఛానల్కి యాడ్ చేశామంటే, ఒక సిరీస్ అయిపోయిన వెంటనే ఇంకొక సిరీస్ రావాలంటే ఏదో ఒక ప్లేస్కి విజిట్ చేయాలి కదా. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్యామిలీతోనే వెళ్ళాలి. అలా వెళ్ళడానికి వీలు పడకపోవచ్చండి. ఒక సిరీస్కి ఇంకొక సిరీస్కి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు వీడియోస్ ఆపకుండా కంటిన్యూగా రావాలంటే కంటెంట్ ఉండాలి కదా అండి. అందుకనే జనరల్ టాక్స్ అని యాడ్ చేశాము. ఈ ఆలోచన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే వచ్చింది, కానీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాక పెడదాంలే అని అనుకున్నాము. అంటేనండి 70% ట్రావెల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మిగతా 30% అప్పటి సిచ్యువేషన్స్ బట్టి కంటెంట్ ఉంటుంది. అందుకనే జనరల్ టాక్స్ అని యాడ్ చేశామే, కానీ యూట్యూబ్ కొత్తగా రూల్స్ పెట్టింది కదా, దానికి అనుగుణంగా మార్చుకున్నామేమో అనుకుంటారని ఇక్కడ చెప్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాము. నేను ఛానల్ పెట్టాక నా ఛానల్ నుండి వచ్చిన 9వ వీడియో అండి ఇది. కాశీ సిరీస్లో 4వ వీడియో. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు మీరు స్కిప్ చేస్తూ చూసినా కూడా నా వీడియోస్ మ్యాటర్ అర్థమవుతుందండి, కానీ ఇప్పటి నుంచి చూసే మాత్రం అలా స్కిప్ చేస్తూ చూస్తే అర్థం కావు. నేను చెప్పే ప్రతి టాపిక్లోనూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది మీకు. కాశీ ట్రిప్ గురించి మీరు ఎన్నో వీడియోస్ చూస్తుండవచ్చండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. కాశీ వీడియోస్ మనం ఒక 10 వీడియోలు చూసామనుకోండి, ఒక్కొక్క వీడియోలో నుంచి ఒక్కొక్కటి తెలియని విషయము మనకి ఆ వీడియోలో తెలుసుకోవచ్చండి. అలా ఎందుకు జరుగుతుందంటే, కాశీ వెళ్ళిన వారు తప్పకుండా దర్శించుకునే ఆలయాలు ఏంటండి? కాలభైరవ ఆలయము, విశ్వనాథ ఆలయము, అన్నపూర్ణమ్మ దర్శనము, విశాలాక్ష్మి అమ్మవారి దర్శనము, వారాహి అమ్మవారి దర్శనము, గంగా హారతి, బోట్ రైటింగ్. ఇవి ఎవరైనా చూస్తారు. ఇవి కాక మిగతా ప్రదేశాలు ఏంటంటే వాళ్ళ షెడ్యూల్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశాలను చూస్తారు. కాశీలో 2 నెలలు ఉన్నా కూడా చూడవలసినవి ఇంకా మిగిలే ఉంటాయండి. అందుకే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు ఎదురవుతాయి. కాశీకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోలోనూ ఒక కొత్త విషయం ఉండడానికి కారణం ఇదేనండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ నలుగురికి రీచ్ అవుతుంది, వీడియో వారికి కూడా ఉపయోగపడుతుంది కదా. ఇక బయలుదేరదాం రండి. మా ట్రైన్ బెంగళూరు టు దానాపూర్ స్పెషల్. మాకు విజయవాడలో మధ్యాహ్నం 3:30 ట్రైన్ జర్నీకి వెళ్ళేటప్పుడు మనము ముందు వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అదే ట్రైన్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. మేము ఆ యాప్లో చూస్తే మాకు విజయవాడ నైట్ 10:30 చూపించిందండి. ఇంకా చాలా టైం ఉంది కదా అంట్లే అన్న తర్వాత చిన్నగా బయలుదేరదాంలే అనుకునేటప్పటికి ఇంకా మాకు మెసేజ్ కూడా పంపించారు. ఐఆర్టీసీ నుంచి మెసేజ్ వచ్చింది 10:15 అని. ఇంకా మేము గుంటూరులో 7 గంటలకు బయలుదేరామండి. ఇంకా మధ్యలో విజయవాడ వెళ్ళాక టిఫిన్ చేసేసి స్టేషన్కి వెళ్ళేసరికి 9:15 అయిందండి. ఇంకా అక్కడ వెయిటింగ్ రూమ్లో ఉన్నాము. 9:50కే ట్రైను కృష్ణా కెనాల్కి వచ్చిందండి. ఇంకా సరే దగ్గరికి వచ్చింది కదా, అనౌన్స్మెంట్ చేస్తే వినిపించదేమోనని బయటకు వచ్చి నుంచున్నాము. అక్కడ రైల్వే కూలీలు ఉంటారు కదండి, లగేజ్ తీసుకొని వెళ్ళే వాళ్ళు. ఒక అతను అడిగారు ఏ ట్రైన్కి అంటే చెప్పాము. 5 నిమిషాల ముందే అనౌన్స్ చేస్తారు, స్పెషల్ ట్రైన్ కదా, అనౌన్స్మెంట్ చేశాక వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ అందదు అన్నాడు. అదేంటి అతను ఇలా చెప్తున్నాడు, వాళ్ళు అంతే చెప్తారులే అనని మేము ఇంకా అక్కడే నుంచున్నామండి. నుంచుంటే అతను అటు వెళ్ళేసి మళ్ళీ ఇటు వచ్చేసరికి కూడా మేము అక్కడే ఉండేసరికి, అమ్మ నేనేమి అబద్ధం చెప్పడం లేదు, నేను నిజమే చెప్తున్నాను, మీరు కనుక ఇక్కడ నుంచి ఉంటే చాలా ఇబ్బంది పడతారు, 3, 4 ప్లాట్ఫామ్ మధ్యలో ఉండండి, అప్పుడు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దానిని బట్టి మీరు అటో ఇటో వెళ్ళొచ్చు, లేదంటే ఇబ్బంది పడతారు, ఇంకా మీ ఇష్టం అని చెప్పి వెళ్ళాడండి. ఏంటి అతను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు, సరేలే ఏదైతే అదైందని చెప్పేసి మేము కూడా వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారండి. అందులో శివమాలలు వేసుకున్న వాళ్ళు ఒక 7-8 మంది స్వాములు ఉన్నారు. అందులో వాళ్ళు ఒక అతను చెప్తున్నారు, ఒక స్వామి చెప్తున్నారు, అతను చెప్పింది కరెక్టేను, మేము ప్రతి సంవత్సరం ఈ ట్రైన్కే వెళ్తాము అని అంటే ఇంకా అప్పుడు ఓకే అనుకున్నాము. ఇంకా నిజంగా వాళ్ళు చెప్పినట్లేనండి. 5 నిమిషాల ముందు అనౌన్స్మెంట్ చేశారు. మేము అలా ట్రైన్ ఎక్కామో లేదో అసలు సరిగా సీట్లో కూడా కూర్చోలేదండి. ట్రైన్ బయలుదేరిందండి. అప్పుడు అనుకున్నామండి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదే ఉంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళమే అని అనిపించింది. మీరు వెళ్ళేటప్పుడు కూడా స్పెషల్ ట్రైన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మా కంపార్ట్మెంటు. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో వెళ్తే స్వెటర్స్ ఉండాలి. డిసెంబరు, జనవరి అయితే హ్యాండ్ గ్లౌజెస్, సాక్సులు కూడా తీసుకువెళ్ళండి. మనం 1.5 రోజులు ట్రైన్ జర్నీ చేయాలి కాబట్టి వాటర్ బాటిల్స్, బిస్లరీనే తీసుకోండి. ట్రైన్ మధ్యలో ఆగినప్పుడు స్టేషన్లో పట్టుకొని తాగకండి. ఫుడ్, వాటరు ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి. మా ఆపోజిట్ ప్యాసింజరు డస్ట్బిన్ లేదని కంప్లైంట్ చేస్తే వెంటనే 5 నుంచి 10 నిమిషాల్లో తీసుకున్నారు. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా హెల్ప్ లైన్ నెంబర్ అక్కడే స్విచ్ బోర్డు పక్కనే ఉంటుంది. ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. మేము ట్రైన్ నైట్ 10 గంటలకు దిగాల్సింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 గంటలకు కాశీలో దిగాము. కాశీలో 3 జంక్షన్లు ఉంటాయి. 1 వారణాసి, 2 బెనారస్, 3 డీడీ ఉపాధ్యాయ జంక్షన్. మేము డీడీ ఉపాధ్యాయ జంక్షన్లో దిగాము. అక్కడ నుండి సైకిల్ స్వామి ఆశ్రమానికి 5గురికి 350 తీసుకున్నారండి. డీడీ జంక్షన్ కొంచెం దూరంలో ఉంటుంది. ఆటో ఛార్జెస్ కూడా ఎక్కువే పడతాయి. సైకిల్ స్వామి ఆశ్రమంకి వెళ్ళాక విజయవాడ హెడ్ ఆఫీస్ వాళ్ళు పంపిన రిసిప్ట్ చూపిస్తే మిగతా రిమైనింగ్ అమౌంట్ కడితే మాకు రూమ్ అలాట్ చేశారు. ఇక్కడ నుండి కాశీ యాత్రలో దేవాలయాలని ఒకదాని తర్వాత ఒకటి ఎలా దర్శించుకోవాలో చెప్తాను. ముందు మీరు రూమ్కి వెళ్ళాక
బాత్ చేశాకే గంగా స్నానానికి వెళ్ళాలి. ఇక్కడ అందరూ ఏం చేస్తారంటేనండి, ఎలాగో గంగా స్నానమే కదా అని జర్నీ చేసిన డ్రెస్సుల్లోనే గంగా స్నానాలకు వెళ్తారు. ఆ తప్పు అస్సలు చేయకండి. సైకిల్ స్వామి ఆశ్రమంలోనే భోజనం చేసి గంగా స్నానానికి బయలుదేరామండి. వెళ్ళేటప్పుడు గంగమ్మకు జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, దీపాలు పెట్టడానికి కావాల్సినవన్నీ తీసుకుని వెళ్ళాము. ఆంధ్ర ఆశ్రమం నుండి అయినా, సైకిల్ స్వామి ఆశ్రమం నుండి అయినా రాజా ఘాటు, మానస్ సరోవర్ ఘాటు 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఎక్కడికక్కడ యారో మార్క్స్ వేసి ఉంటాయి, ఈజీగా వెళ్ళవచ్చు. ఇదేనండి రాజా ఘాటు. ఇక్కడ స్నానాలు చేసి దీపాలు పెట్టేసరికి 40 నిమిషాలు పడుతుంది. అక్కడ నుండి మరలా రూమ్కు వచ్చి స్నానం చేయాలండి. చాలా మంది తెలియక ఈ గంగా స్నానాల దగ్గరే తప్పు చేస్తారు. అంటే గంగా నదిలో చేశాం కదా, మరలా రూమ్కు వచ్చాక కూడా ఎందుకు అనుకుంటారు. కాశీ యాత్రలో ఒక పద్ధతి ప్రకారం అన్నీ జరగాలండి. అలా అయితేనే కాశీ యాత్ర చేసిన ఫలితం దక్కుతుంది. ఏదో మొక్కుబడిగా ఈ మధ్య అందరూ వెళ్తున్నారు కదా, మనము వెళ్ళాము, చూసాము, వచ్చాము అన్నట్లు ఉండకూడదు కదా. తర్వాత కాలభైరవం దర్శించుకోవాలండి. ఇక్కడ కాలభైరవ ఆలయానికి ఉదయం ఒక రూట్లో, సాయంత్రం ఒక రూట్లో తీసుకెళ్తారండి ఆటో వాళ్ళు. రిక్షాలోనైనా వెళ్ళొచ్చు. ఉదయం అయితే తక్కువ డిస్టెన్స్ ఉంటుందంట, ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయంట. మనకి ముందే ఆటో వాళ్ళు చెప్తారండి, ఉదయం అయితే తక్కువ రేటు, సాయంత్రం చాలా ఛార్జెస్ ఎక్కువ పడతాయి. నలుగురికి 400 నుంచి 500 చెప్తారండి. ఇక్కడ ఏంటంటే మనం కాశీలో ఉండే రోజులను బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సాయంత్రం ఎందుకులే, సరే ఇంత రేటు పెట్టి ఎందుకు, ఉదయం వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆ రోజు బోట్ రైడింగ్ చూసుకొని, గంగా హారం చూసుకోండి. ఉదయం కాలభైరవం దర్శించుకొని తర్వాతనే విశ్వనాథుని దర్శించుకోండి. మీరు కాలభైరవం దర్శించుకోకుండా మాత్రం ఏ ఆలయాలని దర్శించుకోకూడదు. మేమైతే ఈవినింగే వెళ్ళామండి. మార్నింగ్ అయితే ఎక్కువ రష్ ఉంటుందంట, సాయంత్రం దూరం అనే కానీ ఫ్రీగా ఉంటుందన్నారు. ఇంకా మేము అప్పుడే వెళ్ళాము. మేము కాశీలో ఉన్నన్ని రోజులు ఒక ఆటోనే మాట్లాడుకున్నామండి. లోకల్ ఆలయాలను దర్శించుకోవడానికి, మాకు రూమ్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందిలే, మనకి ఇబ్బంది ఉండదని ఒక ఆటోనే మాట్లాడుకున్నాము. అంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజేనండి ఇచ్చేది. ఈ ఆటో అతను ఏంటంటే ఒక గైడ్ లాగా మనకు అన్ని ఆలయాల స్థల పురాణం చదువుతూ బాగా చూపించాడండి. మనము ఒక ప్లాన్తో వెళ్తామండి కాశీ వెళ్ళినప్పుడు, ఈ ఆలయాలను దర్శించుకోవాలి అని. కానీ మనకు తెలియని చాలా ఉంటాయండి. అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని ఆలయాలు తెలుస్తాయి. ఇతనైతే మాకు తెలియని ఆలయాలు కూడా చాలా చూపించారండి. మీరు కాశీకి వెళ్ళినప్పుడు మీకు అవసరమైతే అతని కాంటాక్ట్ అవ్వండి. అతని పేరు, నెంబరు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇతనికి తెలుగు కూడా వచ్చు, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ రోజు వీడియో ఇంతేనండి. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ట్రైన్ జర్నీలో ఉన్నంతసేపు గోల్డ్ వేసుకోవద్దు, రోల్డ్ గోల్డ్వే వేసుకోండి. కాశీకి వెళ్ళాక ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వీడియోలో కాలభైరవ దర్శనం ఎలా జరిగింది, ఇంకా ఏ దేవాలయాన్ని దర్శించుకున్నామో చూద్దామండి. ఉంటానండి మరి.